ప్రపంచంలోని డేంజరస్ ఎయిర్పోర్ట్స్. వీటిని డేంజరస్ అని ఎందుకు అంటామంటే, వీటిలో ఒక రన్వే బీచ్ల నుండి వెళ్తే ఇంకొకటి ఆల్స్ పర్వతాలపైన ఉంది. వాటి ప్రత్యేకతల కారణంగా ఎప్పుడూ వార్తలు నిలిచే కొన్ని ప్రమాదకరమైన ఎయిర్పోర్ట్స్ గురించి చూద్దాం. ప్రిన్సెస్ జూలియానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ రన్వే కేవలం 7,150 అడుగుల పొడవు మాత్రమే ఉంటుంది. కానీ పెద్ద పెద్ద ప్లేన్స్కి ల్యాండింగ్ కోసం కనీసం 10,000 అడుగులు కావాలి. ఈ రన్వే బీచ్ పక్క ఉండటం చేత ఫ్లైట్స్ దిగేటప్పుడు కానీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ ఆ గాలి ఫోర్స్కి బీచ్లో భారీగా ఇసుక రావడంతో పాటు మనుషులు ఎగిరిపోతూ ఉంటారు. గిబ్రలాటర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ద నార్త్ ఫ్రంట్ ఎయిర్పోర్ట్గా పిలువబడే గిబ్రలాటర్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్స్లో ఒకటి. ఈ ఎయిర్పోర్ట్కి కేవలం ఒకటే రన్వే ఉంది. అది కూడా విచిత్రంగా నగరంలోని ఒక మెయిన్ రోడ్ మీదుగా పాస్ అవుతుంది. దీంతో విమానాలు ల్యాండింగ్ ఇంకా టేకాఫ్ జరిగేటప్పుడు రోడ్ పైన వాహనాలు రాకపోకలు ఆపేస్తారు. టాన్ కొడిన్ ఎయిర్పోర్ట్. పర్వతాల మధ్యలో ఎంతో కఠినమైన నేలతో ప్రమాదకరంగా ఉండే ఎయిర్పోర్ట్స్లో ఇది కూడా ఒకటి. ఒకవేళ పైలట్ ఇక్కడ ప్లేన్ను దింపాలంటే ముందుగా 45 డిగ్రీల టర్న్ తీసుకుని ఫ్లైట్ హైట్ను త్వరగా కిందకు తగ్గించి లోయలో ఉన్న రన్వే మీదకి ఫ్లైట్ను దించాలి. ఒకవేళ కరెక్ట్గా దించలేకపోతే కఠినంగా ఉండే నేల కారణంగా ఫ్లైట్ టైర్స్ డ్యామేజ్ అయ్యి విమానం కూలిపోయే అవకాశం ఉంది. చాలా అనుభవజ్ఞులైన పైలట్స్ మాత్రమే ఇక్కడ విమానాలను ల్యాండ్ చేయగలరు. బెర్రా ఎయిర్పోర్ట్, స్కాట్లాండ్. మొత్తం ప్రపంచంలో ఈ ఒక్క ఎయిర్పోర్ట్లో మాత్రమే విమానాలు బీచ్లో ల్యాండ్ అవుతాయి. సముద్రపు అలలు లేని సమయంలో ఈ రన్వే సముద్ర మట్టానికి కేవలం 5 అడుగుల ఎత్తులో మాత్రమే ఉంటుంది. ఒకవేళ అలలు వస్తే ఈ ఎయిర్పోర్ట్లోని అన్ని రన్వేస్ నీటి కిందే ఉంటాయి, అంటే సముద్రం లోపలే ఉంటాయి. అలాంటి సమయంలో ఫ్లైట్స్ దించడం అంటే పైలట్స్కి ఒక ఛాలెంజ్ లాగానే ఉంటుంది. లుక్లా ఎయిర్పోర్ట్, నేపాల్. లుక్లా ఎయిర్పోర్ట్గా పిలువబడే టెన్జింగ్ హిల్లరీ ఎయిర్పోర్ట్ నేపాల్ దేశంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతి భయంకరమైన ఎయిర్పోర్ట్గా పిలువబడుతుంది. రన్వేకి ఒకవైపు పెద్ద పర్వతం ఉంటే ఇంకోవైపు 2,000 అడుగుల లోతు పెద్ద లోయ ఉంది. ఊరికే జరిగే వాతావరణ మార్పులు ఇంకా రన్వేకి ఎదురుగా నిటారుగా ఉన్న పర్వతాల కారణంగా ఒక్కొక్కసారి ఇక్కడ ల్యాండింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది. చుట్టూ మేఘాలతో కప్పబడి విపరీతమైన గాలులతో పైలట్స్కి ఎప్పుడూ ఈ ఎయిర్పోర్ట్ ఒక ఛాలెంజ్గానే ఉంటుంది. మీరు మౌంట్ ఎవరెస్ట్ని చూడడానికి వెళ్ళాలంటే మీరు దిగాల్సిన మెయిన్ ఎయిర్పోర్ట్ ఇదే. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఈ ప్రదేశం ఉండడం చేత ఇక్కడ చాలా తక్కువ వెలుతురు ఉండడంతో పాటు ఇక్కడ ఎటువంటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఉండవు. కాబట్టి ఫ్లైట్స్ని జాగ్రత్తగా ల్యాండ్ చేయడం అనేది మొత్తం పైలట్స్ చేతిలోనే ఉంటుంది. కౌచ్విల్ ఎయిర్పోర్ట్, ఫ్రాన్స్. ఫ్రాన్స్ దేశంలోని ప్రపంచంలోని ఎత్తైన ఆల్ప్స్ పర్వతాలపైన ఉన్న ఈ ఎయిర్పోర్ట్ కేవలం 1722 అడుగులతో యాటవాలుగా ఉన్న ఒక చిన్న రన్వేకు నిలయం. ఇక్కడ ల్యాండ్ అయ్యే ప్లేన్స్ త్వరగా స్లో అవ్వడం కోసం ఎగువగా ఉండే ప్రదేశంలో ల్యాండ్ చేస్తారు. అదేవిధంగా టేకాఫ్ అయ్యే విమానాలు త్వరగా స్పీడ్ అందుకోవడం కోసం డౌన్గా ఉన్న ప్రదేశం నుండి టేకాఫ్ చేస్తారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న రన్వే. ఇక్కడ పైలట్ ల్యాండింగ్ చేసేటప్పుడు ఒక ఇరుకైన లోయ మీదుగా ల్యాండ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి ఫ్లైట్ టేకాఫ్ అయ్యేటప్పుడు పైలట్ కరెక్ట్ టైంకి స్పీడ్ను అందుకోలేకపోతే ఫ్లైట్ డైరెక్ట్గా వెళ్ళి ఎదురుగా ఉన్న కొండను ఢీకొడుతుంది. పెరో ఎయిర్పోర్ట్, భూతాన్. ఇది ఎంత డేంజరస్ ఎయిర్పోర్ట్ అంటే మొత్తం ప్రపంచంలోనే ఈ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ని దించడానికి కేవలం 8 మంది పైలట్స్కు మాత్రమే అర్హత ఉంది. ఈ రన్వే చుట్టూ 18,044 అడుగుల ఎత్తున పర్వతాలతో మూసేసి ఉంటుంది. అంతేకాకుండా ఈ రన్వే 6,499 అడుగుల పొడవు మాత్రమే ఉంటుంది. అందుకనే ఇలాంటి రన్వే మీద ల్యాండ్ చేయడానికి ప్రపంచంలో 8 మంది బెస్ట్ పైలట్స్కి మాత్రమే పర్మిషన్ ఉంది. నర్సార్సువాక్ ఎయిర్పోర్ట్, గ్రీన్లాండ్. కొన్ని కారణాల వల్ల ఈ ఎయిర్పోర్ట్ కూడా ప్రపంచంలోని డేంజరస్ ఎయిర్పోర్ట్స్ జాబితాలో చేరింది. దీనికి ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు ఒక ముఖ్య కారణం. ఈ రన్వే ఎప్పుడూ ఐస్తో కప్పేసి ఉంటుంది. దీని కారణంగా విమానం ఇక్కడ ల్యాండ్ అయినప్పుడు జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఎక్కువగా వచ్చే మంచు తుఫాన్ల కారణంగా పైలట్స్కు ఫ్లైట్ ఎక్కడ దించుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పక్కన పెడితే ఈ దగ్గరలో ఒక పెద్ద అగ్నిపర్వతం ఉంది. అది పేలినప్పుడు ఆ బూడిద కారణంగా విమానాల ఇంజిన్స్ పాడైపోయే అవకాశం ఉంది. దీని కారణంగా భారీ ప్రమాదాలు జరగవచ్చు. ఈ కారణాల వల్ల చాలామంది పైలట్స్ ఈ ఎయిర్పోర్ట్స్లో ఫ్లైట్ ల్యాండ్ చేయడానికి అస్సలు ఒప్పుకోరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ కండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత పక్కనే కనపడే బెల్ ఐకాన్ను ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి మిస్టీరియస్ టాపిక్తో కలుద్దాం.